ఇక వివరాలకు వెళితే ప్రజల ఆకాంక్ష మేరకు రామచంద్రపురం నియోజకవర్గాన్ని సమీపంలో ఉన్న కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని కోరుతూ అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో రామచంద్రపురంలో పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు, ప్రజలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని కోరుతూ అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో మెయిన్ రోడ్డులోని రాజగోపాల్ సెంటర్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు అఖండ ప్రజా సమీకరణతో భారీ ప్రదర్శన జరిగింది. అమలాపురం వద్దు, కాకినాడ ముద్దు, కలిపే వరకు పోరాటం ఆగదు అంటూ నినాదాలు మార్మోగాయి. జేఏసీ కన్వీనర్ మాగాపు అమ్మిరాజు, కో కన్వీనర్ బత్తుల సిద్ధు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఉండవెల్లి గోపాలరావు, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు దొమ్మలపాటి సత్యనారాయణ, రామచంద్రపురం టీడీపీ సీనియర్ నాయకులు ఎన్ బలరాం, జనసేన పట్టణ అధ్యక్షులు గొల్లపల్లి కృష్ణ, రామచంద్రపురం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోటా శ్రీనివాస్, సిపిఐ నాయకులు పి రాము, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు చీకట్ల వెంకటేశ్వరరావు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామచంద్రపురానికి ప్రస్తుత జిల్లా కేంద్రం అమలాపురం 60 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాకినాడ కేంద్రం కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉండి వైద్యం, పరిశ్రమలు, ఉద్యోగాలు అన్ని అందుబాటులో ఉన్నందున రామచంద్రపురం ప్రజల జీవనాధారాలు సహజంగానే కాకినాడతో ముడిపడి ఉన్నాయని స్పష్టం చేశారు. 2022-23లో కాజులూరు మండలాన్ని కాకినాడ జిల్లాలో పోరాట ఫలితంగా కలిపారని, గత ప్రభుత్వం రామచంద్రపురం, గంగవరం మండలాలను కోనసీమలో చేర్చడం ఘోర పరిపాలన తప్పిదమని వివరించారు. ఇప్పటికే మున్సిపాలిటీ, మండల పరిషత్తులు, సర్పంచులు ఏకగ్రీవంగా కాకినాడలో విలీనం చేయాలని తీర్మానాలు చేసి కలెక్టర్లకు సమర్పించారని గుర్తు చేశారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ప్రజల డిమాండ్ను నెరవేర్చాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముందుగా రాజుగారు కోట దగ్గర నుంచి ఆర్టీఓ ఆఫీస్ కార్యాలయం వరకు సెయింట్ ఆన్ గ్లోరియా విద్యాసంస్థలు, వికాస్ విద్యాసంస్థలు, మోడ్రన్ విద్యాసంస్థలు, నారాయణ విద్యాసంస్థలు, శ్రీ చైతన్య విద్యాసంస్థలు, ప్రభుత్వ జూనియర్ కాలేజీ, సిద్ధార్థ ఐటీఐ కాలేజీ, రవిచంద్ర పారామెడికల్ కాలేజీ, శ్రీరామ ఆదిత్య నర్సింగ్ కాలేజీ తదితర విద్యాసంస్థల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే కార్మికులు, వర్తక వాణిజ్య సంస్థలు, ఆటో యూనియన్లు, ఆర్టీసీ యూనియన్లు, ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్, పట్టణ కాపు సంఘం, వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఆర్డీఓ కార్యాలయం ఏవోకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకురాలు శారద, కౌన్సిలర్లు, రైతు కూలీ సంఘం నాయకులు వెంటపల్లి భీమశంకరం తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గత సుమారు 2 నెలల నుంచి కూడా రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి 2 మండలాలు, పట్టణం మరి కాకినాడ జిల్లాలో కలపాలని, ఎందుకంటే కాజులూరు మండలాన్ని ఆల్రెడీ కాకినాడలోనే గత ప్రభుత్వం కలిపింది కాబట్టి మరి ఒక అఖిలపక్ష జేఏసీకి ఏర్పడి అన్ని సంఘాల వారు, అన్ని వర్గాల వారు మరి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి ఎన్నో విజ్ఞాపన పత్రాలు ఇచ్చాం. ఈ రోజున మరి 10వ తారీఖు మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి నివేదిక సమర్పించడానికి ఆఖరి రోజు కాబట్టి ఈ రోజున రామచంద్రపురం నియోజకవర్గ యొక్క ప్రజల యొక్క ఆకాంక్షను తెలియజేయడంలో భాగంగా ఆర్డీఓ గారికి ఈ రోజున వినతి పత్రం ఇవ్వడానికి అన్ని పార్టీలకు చెందిన వారు, అన్ని వర్గాలకు చెందిన వారు వచ్చారు. అందువల్ల ఈ రోజుతో ప్రత్యక్ష కార్యాచరణ ఒక రూపంలో వెళ్ళింది. భవిష్యత్తులో ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల ఆకాంక్షను నెరవేరుతుందని మరి మేము ఆశాభావం వ్యక్తపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి స్థానికంగా ఉన్నటువంటి మంత్రి గారిని కూడా మరి సచివాలయంలో కలిసి ఆయనకు కూడా ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. మంత్రివర్గ ఉపసంఘానికి కూడా ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. వారు స్పందించిన తీరును బట్టి మంచి నిర్ణయం జరుగుతుందనే మేము ఆశిస్తూ ఉన్నాం. మరి భవిష్యత్తులో ఇంకా చిన్నపాటి కార్యక్రమాలు మరి సబ్జెక్ట్ లైవ్లో ఉండాలి కాబట్టి త్వరలో నెక్స్ట్ కార్యక్రమం స్థానికంగా ఉన్నటువంటి మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో వారికి విద్యార్థుల చేత గులాబీలు పంచి మరి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల ఆకాంక్షను తీసుకెళ్లమని ఆయనకు ఒక శాంతియుత కార్యక్రమం